నన్ను ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే, నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంతనుంటాను. భయం వద్దు. భయపడకు. ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే. ఇక్కడి ఫకీరు దయామయుడు. ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. గురువు యొక్క గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధనాలు విడిపోతాయి. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాను. నా లీలలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురుతాయి. ఇంద్రియాలతో పనిచేస్తున్న మనసులో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి. నేను భగవంతుని సేవకుడను. భగవంతుని ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని. మీ ప్రదేశాలలో కూర్చుని నన్నడగండి. ఊరికే అరణ్యాలలోనో లేదా ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటమెందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసముంచండి.